అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతి పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ప్రతి పండగ వెనుక కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది. ఆ పండుగలలో మనం ఆచరించే ఆచారాలు, పద్ధతులు కావచ్చు, అవి మనలో ఒక మంచి మార్పును తీసుకురావడానికే ఉంటాయి. మరి ఈ హోలీ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అని ఈరోజు మనం బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారి నుంచి అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ అక్కయ్య గారు. నమస్తే. నమస్తే. హోలీ శుభాకాంక్షలు అక్కయ్య గారు. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా చాలా చాలా హోలీ శుభాకాంక్షలు. అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా ఈ పండుగ ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాలను, ఎన్నో రంగులను, మంచి రంగులను మీ జీవితంలో తీసుకొని రావాలనేటువంటి శుభాకాంక్షలతో మరొకసారి హోలీ శుభాకాంక్షలు. అక్కయ్య గారు, ఈ హోలీ పండుగ శివరాత్రి తరువాతనే ఎందుకు జరుపుకుంటున్నాం అక్కయ్య గారు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఎందుకు అనంటే మనం భారతదేశంలో జరుపుకునేటువంటి అన్ని పండుగలకి కూడా ఎంతో అర్థం ఉంది. ఇవి కేవలం ఒక పండుగ అనంటే ఉత్సాహాన్ని తీసుకొని వచ్చేదే ఉత్సవము అని అంటాం అనమాట. ఉత్సాహంలో తీసుకొని రావడానికి ఇవి మనకి పండుగలు ఉన్నాయి. ప్రతి కొద్ది రోజులకి ఒక్కొక్క పండుగ. భారతదేశంలో ఉండేటువంటి అన్ని పండుగలు కూడా నాట్ ఓన్లీ ఒక ఆనందాన్ని తీసుకొని రావడానికనే లేదు, సోషల్గా అందరినీ కలపడానికి, అందరినీ ఒకరినొకరు సొసైటీలో కలుసుకోవడము, లేదు గ్రీటింగ్స్ అందజేసుకోవడము, భోజనాలు తినిపించడము, ఇదొక్కటే కాకుండా ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగలు. ఎందుకు అనంటే ఆ సమయంలో ఏ పండుగ తీసుకున్నా కానీ సీజనల్ చేంజెస్ అని, లేదు ప్లానెట్ చేంజ్ అని, లేదు ఇంకా పొజిషన్స్ చేంజ్ అవ్వటం వల్ల, గ్రహాలు కానీ నక్షత్రాల యొక్క పొజిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఈ విశ్వంలో ఉండేటువంటి శక్తి చాలా ఎక్కువ అవ్వడము, దాని యొక్క ప్రభావం మనసు పైన పడటము, దాని ప్రభావంతో మానవుల జీవితాలు మారడము, లేదు ఆరోగ్యాల మీద దాని ప్రభావం పడటము, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఈ ఫెస్టివల్స్ అని అంటే కేవలం ఊరికే మనం జరుపుకుంటున్నాము అనేటువంటిదే కాదు, దీని యొక్క ప్రభావము చాలా ఉంది. ప్రతి పండుగకి ఏదైతే డేట్ అనేటువంటిది లేదు, మనం తిథులు నిర్ధారించామో వాటన్నిటి కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో ఈ పండుగని మనము ఎప్పుడు జరుపుకుంటున్నాము అని అంటే ఫాల్గుణ మాసంలో జరుపుకుంటున్నాము. అవునా? ఫాల్గుణ మాసం ఏదైతే ఉందో ఈ మన హిందూ క్యాలెండర్ ప్రకారము, సనాతన క్యాలెండర్ ప్రకారము ఇది లాస్ట్ మాసము. దీని తర్వాత మీరు అన్నట్టు ఉగాది పండుగ, సంవత్సరాది కొత్త మాసం అనేటువంటిది, కొత్త సంవత్సరం అనేటువంటిది మొదలవుతుంది. సో శివరాత్రి తర్వాత జరుపుకున్నాము అని మనం శివరాత్రి ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాము. శివరాత్రి అని అంటే పరమాత్ముడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆయన ఈ సృష్టి పైన అవతరించారు కలియుగం యొక్క ఘోర అంధకారమైనటువంటి రాత్రిలో అనేటువంటిది తెలుసుకున్నాము. మరి ఆయన వచ్చి ఏం చెప్తున్నారు అని అంటే మన లోపల ఉన్నటువంటి చెడునంతా కాల్చేయమన్నారు. దానికి గుర్తుగానే శివరాత్రి తర్వాత మనం ఏం చేసుకుంటున్నాము? హోలీ పండుగని. దీంట్లో కామణ పండుగ అని అంటారు, కొన్ని చోట్ల కామదహనము అని అంటారు, హోలికా దహనం అని అంటారు. ఇలా రకరకాల పేర్లతో కాల్చేసేటువంటి దానికి కూడా ఒక ఫెస్టివల్ చేస్తున్నాము. అంటే అర్థం ఏంటి? పరమాత్ముడు నిరాకారుడు అవతరించిన తర్వాత ఆయన ఏదైతే మనకు నేర్పిస్తూ ఉన్నారో దాన్ని మొదలుపెట్టిన దానికి గుర్తుగా ఈ హోలీలో కాల్చేయడాన్ని మొదలు పెట్టామన్నమాట. దీని తర్వాత ఏ పండుగ వస్తుంది? మీరు అన్నట్టు ఉగాది వస్తుంది. అంటే ఈ కాల్చేసిన తర్వాత మన జీవితము కొత్తగా అయిపోతుంది, సంతోషాల్లాసాలతో అయిపోతుంది, ఆనందంగా మారిపోతుంది. దానికి గుర్తుగా మళ్ళీ కొత్త సంవత్సరాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇలా సంవత్సరంలో ఉండేటువంటి పండుగల సీక్వెన్సెస్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ సీక్వెన్స్ కూడా చాలా అందంగా తయారైంది, చాలా మీనింగ్ఫుల్గా ఉందన్నమాట. ఇంకొకటి సంవత్సరాంతంలో జరుపుకుంటూ ఉన్నాం. ఫాల్గుణ మాసంలో ఇప్పుడు ఉండేటువంటి మన పౌర్ణిమ, హోలీ పౌర్ణిమ అని అంటున్నాం. పౌర్ణిమ రోజు ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. అంటే అర్థం ఏంటి?
సంవత్సరం అంతట్లో కూడా నా యొక్క సంబంధాల్లో సరిగ్గా ఉండకపోవచ్చు, ఎక్కడో కష్టం కలిగించే విధంగా, దుఃఖాన్ని పెట్టే విధంగా నా బిహేవియర్ కావచ్చు, లేదు మీ బిహేవియర్ నాతో అలా ఉండొచ్చు. సో వాటన్నిటిని కాల్చేద్దాం, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. లెట్ వి స్టార్ట్ అ న్యూ డే, న్యూ బిగినింగ్, అదే ఉగాది. సో వాటన్నిటినీ ఫుల్ స్టాప్ చేయడము, లేదు అలాంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాల్చేయడానికి ఈ సమయంలో, ఈ సంవత్సరం యొక్క లాస్ట్ సమయంలో ఈ పండుగని మనం జరుపుకోవడం జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య గారు. మీరు అన్నట్టు హోలికా దహనం హోలీ రోజున చేసుకుంటాం, అది కూడా రాత్రి పూటనే ఎందుకు చేసుకుంటాం అక్కయ్య గారు ఈ హోలికా దహనం అనేది? అదే ఇంతకుముందు అనుకున్నాం మనము, పరమాత్ముడు అవతరించినటువంటిది అజ్ఞానం యొక్క రాత్రి, కలియుగం యొక్క రాత్రిలోనే కాల్చేస్తాం. అప్పుడు కొత్త పగలు అనేటువంటిది, కొత్త రోజు అనేటువంటిది మొదలవుతుంది. అది కొత్త సంవత్సరము. సో రాత్రిపూట ఎందుకు జరుపుతూ ఉన్నాము? ఇంకొకటి కాల్ చేసేదానికి కూడా పండుగ, కాల్ చేసేదానికి కూడా ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. సో పురాణ కథల అనుసారంగా చూసినట్లయితే కామదహనం అని అంటున్నాము, లేదు హోలిక దహనము అని అంటున్నాము. ఈ హోలిక దహనంలో చాలా మంచి మీనింగ్ అనేటువంటిది ఉంది. ఎందుకని కాలుస్తూ ఉన్నాము, దేన్ని కాల్చాలి వాస్తవంగా? మనం అంటే మీ జనరేషన్లో కూడా కాదు, మా జనరేషన్ కంటే ఇంకా ముందు జనరేషన్స్లో చూసినట్లయితే పెద్దవాళ్ళు అన్ని చోట్ల ఉన్నటువంటి కర్రలను, లేదు పిడకలను, ఇంక ఇళ్లలో పనికిరానటువంటి వస్తువులు, లేదు ఫర్నిచర్ ఉంది, కర్రలు, ఇట్లాంటివి పెద్ద పెద్దవన్నీ మొద్దులన్నీ తీసుకుని వచ్చి కాల్చేసేయడము. సో ప్రతి సంవత్సరం ఇలా కాలుస్తూ ఉన్నాము. దీంతో ఏమైనా మనం ఆత్మోన్నతి ఏమైనా జరుగుతుందా? సో వాస్తవంగా ఈ పండుగలు మనకి ఒక ఆత్మోన్నతి కోసము, మనలో మార్పు తీసుకొని రావడానికి, మీరు అన్నట్టు మానవుల్లో మార్పు తీసుకొని రావడానికి ఈ ఉత్సవాలు ఉన్నాయి. కానీ ఈ కాల్చడంలో ఏమి ఉన్నతి ఉంది, ఏం మార్పు తీసుకొని వస్తున్నాము? సో వాస్తవంగా మార్పు తీసుకొని వచ్చే చోట తీసుకొని రావాలి. ఎక్కడ మార్పు తీసుకొని రావాలి, ఏం కాల్చాలి అనేటువంటిది చూసినట్లయితే ప్రతి మానవుడిలో కూడా రకరకాల పర్సనాలిటీస్ ఉన్నాయి. మరి ఈ హోలికా దహనం గురించి మనకు చాలా ప్రాచుర్యంలో ఉండేటువంటి కథ మీకు కూడా తెలిసి ఉండవచ్చు, మరి ప్రేక్షకులందరికీ కూడా బాగా తెలుసున్నటువంటి కథ ఏంటి అంటే హిరణ్యకశిపుడు మరియు ప్రహ్లాదుడి యొక్క కథ. సో వాస్తవంగా హోలికని దహింప చేసిన దానికి గుర్తుగా చేసుకుంటుండేది. సో హిరణ్యకశిపుడు అంటే ఎవరు? సంస్కృతంలో చూసినట్లయితే హిరణ్య అని అంటే బంగారము అని. అవునక్కయ్యారు. హిరణ్యకశిపుడు అంటే ద వన్ హూ ఈజ్ లోడెడ్ విత్ గోల్డ్, అంటే సుఖ సౌభాగ్యాలతో, సంపదలతో చాలా నిండుగా, ఏ దానికి తక్కువ లేనటువంటి స్థితి. మరి ఈరోజు మానవుడి యొక్క స్థితి కూడా అలాగే ఉంది. హిరణ్యకశిపుడు లాగా అన్నీ ఉండొచ్చు, కానీ ఒకే ఒక శాపం ఉండింది హిరణ్యకశిపుడికి. భగవంతుడి యొక్క బ్లెస్సింగ్ ఎప్పుడూ లేదు, భగవద్ నామ స్మరణ అనేటువంటిది లేనే లేదు, ఆయన యొక్క ఎప్పుడు ఆశీర్వాదం లేనటువంటి జీవితం తనది. అందుకని ఎన్ని ఉంటే కూడా, దైత్యరాజు ఆయన, అన్నీ ఉంటే కూడా తన యొక్క పతనం చూసామన్నమాట మనము. సో ప్రతి ఒక్కరిలో కూడా ఫస్ట్ పర్సనాలిటీ ఏంటి అని అంటే హిరణ్యకశిపుడి యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. అంటే ఈరోజు మానవుడి దగ్గర అన్నీ ఉన్నాయి, సుఖ సాధనాలు, వస్తు వైభోగాలు, మొబైల్ అనండి, లేదు ఈరోజు వచ్చినటువంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, సుఖం అన్నిట్లోనూ ఉంది, కానీ అల్పకాలికంగా ఉంది. రెండోది భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనటువంటి జీవితము, ఎంతో కాలం నడవదది. రెండో పర్సనాలిటీ చూసినట్లయితే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చాలా చిన్న బాలుడు, ఇన్నసెన్స్కి గుర్తు, ప్యూరిటీకి గుర్తు, అట్ ద సేమ్ టైం భగవంతుడి పైన చాలా ప్రేమ ఉంది. సో ఆయన్ని కాల్ చేయాలి అనేటువంటి సంకల్పం నాన్నకి అత్తకి వచ్చినా కానీ హోలిక దహింపబడింది, కానీ తను దహింపబడలేదు. ఎందుకు అనంటే పరమాత్ముడి యొక్క సత్యమైన ఛత్రఛాయలో ఆయన యొక్క స్మృతిలో ఉన్నాడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా తను సేఫ్గా ఉన్నారు, ప్రొటెక్టెడ్గా ఉన్నారు.
ఇంకొక అర్థం తీసుకున్నట్లయితే ప్రహ్లాద్ అని అంటే ప్రభుకి అవలాద్, అంటే పరమాత్ముడి యొక్క సంతానం, అంటే పరమాత్ముడి యొక్క ఛత్రఛాయలో నీడలో ఉండేటువంటి స్థితి తనది. సో ఇది కూడా ఉంది మన లోపల. రెండో పర్సనాలిటీ ప్రహ్లాదుడి యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. ఎన్నిట్లో ఉన్నా కానీ ఎప్పుడో ఒకసారి భగవంతుడిని గుర్తయితే చేస్తూ ఉన్నాము, ఆయన్ని స్మృతి చేస్తూ ఉన్నాము, లేదో ఆయన యొక్క ఛత్రఛాయలో ఉన్నట్టు ఫీల్ చేస్తూ ఉన్నాము. మూడో పర్సనాలిటీ హోలిక యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. అన్న చెప్పినటువంటి మాటల యొక్క ప్రభావంలోకి వచ్చి తనకి ఒక వరదానం ఉండింది, తను ఎప్పుడూ కూడా అగ్నిలో దహింపబడినటువంటి పెద్ద వరదానం. కానీ ఆ వరదానాన్ని ఎలా వాడేసింది? చెడు రూపంలో వాడేసింది అన్న ప్రభావంలోకి వచ్చి. సో కథలో చెప్పడం జరుగుతుంది, తన దగ్గర ఒక శాలువ ఉండింది, అది వేసుకుంటే తను ఎప్పుడు కూడా అగ్నిలో దహింపబడేది కాదు, రోజు అగ్నిలో ఆడుకునేటువంటిది హోలిక. కానీ ఎప్పుడైతే ఆమె ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోపెట్టి అగ్నిలో పెట్టారో ఆ శాలువ ఎగిరి వచ్చి ప్రహ్లాదుడి పైన పడింది. సో హోలిక కాలిపోయింది, మరి ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు అని. సో ఇలాంటి పర్సనాలిటీ కూడా మన లోపల ఉంది. సో వాస్తవంగా దేన్ని కాల్చాలి? ప్రతి సంవత్సరంలో లాగా కొంతమంది నవధాన్యాలని వేస్తూ ఉంటారు, లేదు ఈ కర్రల్ని, లేదు ఫర్నిచర్ని, పనికిరానటువంటివి, ఇవన్నీ కాల్చేస్తున్నామా? లేదు మన లోపల ఉన్నటువంటి కాముడు, కామ వికారము అంటే నాట్ ఓన్లీ సెక్స్ అండ్ లస్ట్, బట్ దానికంటే సూక్ష్మంగా కోరిక, చాలా డీప్ ఇది. కోరిక ఏదైతే ఉందో, మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ హోలికా దహనం కంటే ఎక్కువగా కామదహనము అని అంటున్నాము, కామಣ್ణ పండుగ అని అంటున్నారు కొన్ని చోట్లలో. సో కాముడు అనేటువంటి వికారాన్ని, అంటే కోరిక అనేటువంటిది, నెగటివిటీ, చెడు అనేటువంటిది ఎప్పుడైతే కాలుస్తామో అసలైనటువంటి హోలికా దహనము, అసలైనటువంటి హోలీ పండుగ అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో వాస్తవంగా అవన్నీ కాల్చండి, ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఆచారం ప్రకారం అవి చేయాలి. కానీ ఆచారం ఏం నేర్పించడానికి వచ్చింది? ఏం కాల్చాలి? సో సంవత్సరంలో నా లోపల ఉన్నటువంటి చెడు సంస్కారాలు, పాతవి ఏవైతే నాకు పనికిరానటువంటి ఆలోచనలు, ఇతరులకు కూడా పనికిరాదు, నన్ను కష్టపెట్టేటువంటి కొన్ని అలవాట్లు ఇతరులను కూడా కష్టపెడుతూ ఉన్నాయి, లేదు నా లోపల ఉండేటువంటి వీక్నెసెస్ ఏవైతే, బలహీనతలు ఏవైతే ఉన్నాయో, కోపం చేసుకోవడము, లేదు ఏడవటము, పోట్లాడటము, స్ట్రెస్ఫుల్గా ఉండటము, చిరాకు పడటము, రకరకాలైనటువంటి చిన్న 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 సంస్కారాలు, లేదు బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటినీ కాల్చడానికి గుర్తుగా వాస్తవంగా అది కాల్చమని భగవంతుడు అడిగారు. మన లోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుణ్ణి, మన లోపల ఉన్నటువంటి హోలికని కాల్చాలి. అప్పుడు మనం ప్రహ్లాదుడిగా ఎప్పుడూ ఉండగలుగుతాము, ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఇన్నసెంట్గా, ఎప్పుడు ప్యూర్గా, ఆనందంగా భగవంతుడి యొక్క ఛత్రఛాయలో ఉండగలుగుతాం వీటన్నిటిని కాల్చినట్లయితే. అది వాస్తవంగా కాల్చేదానికి ఉన్నటువంటి రీజన్. చాలా స్పష్టంగా చెప్పారు అక్కయ్య గారు. హోలికా దహనం రోజున ఏం దహించాలి, మనలో ఉన్న వికారాలు కావచ్చు, బలహీనతలు, వీటిని హోలికా దహనంలో దహించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అక్కయ్య గారు. మరి హోలీ తర్వాత రోజున కుటుంబం అంతా కలిసి, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కావచ్చు, అందరూ కలిసి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఉంటారు. ఈ రంగులు చల్లుకోవడంలో గల అర్థం ఏమిటి అక్కయ్య గారు? సో హోలీ అనగానే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, అంతా కూడా ఎక్కడ చూస్తే అక్కడ కలర్సే, రంగుల హరివిల్లు అనమాట. ఈ పండుగ అంటేనే ఒక ప్రకృతిని, హరివిల్లు అనగానే, ఇంద్రధనస్సు అనగానే ప్రకృతిని మనకి గుర్తు చేస్తుంది. సో కలర్ వేసుకోవడము, ఇది ఎందుకని? నీళ్ళన్న వేసుకుంటూ ఉన్నారు, లేదు కలర్ని వేసుకుంటూ ఉన్నారు, గులాలని అంటూ ఉన్నారు, లేదు పిచికారీ తీసుకొని నీళ్ళని వేస్తూ ఉన్నారు, కలర్ నీళ్ళు, రంగు నీళ్ళని వేసుకుంటూ ఉన్నారు. సో ఈ రంగు నీళ్ళు వేసుకుంటే అయిపోయిందా పండుగ? ఇంకా కొన్ని చోట్ల నార్త్ ఇండియాలో చూసినట్లయితే స్పెషల్లీ వైట్ డ్రెస్ వేసుకొని హోలీ ఆడుతూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా ఏదో అర్థం ఉంది, ఎందుకని ఇలా జరుపుకోవాలి అనేటువంటిది. సో వాస్తవంగా ఇతర ధనుస్సులో చూసినట్లయితే 7 రంగులు ఉన్నాయి, బేసిక్ కలర్స్. ఆ 7 రంగులు దేన్ని సింబలైజ్ చేస్తున్నాయి అని అంటే, ఇంతకుముందు అనుకున్నాము మన లోపల ఉన్నటువంటి చెడుని, వాటన్నిటిని దహింప చెయ్యాలి అని. ఆ స్థానాన్ని దేంతో అయినా భర్తీ చేయాలి కదా, మళ్ళీ ఖాళీగా అయితే ఉంచకూడదు.
చెడుని తీసేసాము, మరి ఏదైనా మంచి దాంతో దాన్ని ఫిల్ చేయాలి. అవే మన జీవితంలో తీసుకుని వచ్చేటువంటి ఆత్మ యొక్క 7 గుణాలు. అవేంటి అని అంటే శాంతి, ప్రేమ, ఆనందము, సుఖము, పవిత్రత, జ్ఞానము, శక్తి. 7 గుణాలు బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ ద సోల్. మీరు ఎక్కడైనా ఉండండి, ప్రపంచంలో ఏ మూల్లో అయినా ఉండండి, ఏ ప్రొఫెషన్లో అయినా ఉండండి, ఏ కలర్, క్రీడ్, రిలీజియన్ ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా 7 గుణాల కోసమే ఉన్నారు, 7 గుణాలతోనే ఉన్నారు. సో ఎప్పుడైతే చెడుని నేను కాల్చేసానో, కోపాన్ని కాల్చేసానో, ఆ కోపం ప్లేస్లో ప్రేమను పెట్టాలి. దుఃఖిగా అయ్యేటువంటి స్థానంలో శాంతిని పెట్టాలి. కష్టంగా ఉండే చోట లేదు ఏడుస్తూ ఉన్నాను, బాధపడుతున్నాను, అక్కడ ఆనందంతో రిప్లేస్ చేయాలి. సో ఏదైతే కాల్ చేశానో అవి మళ్ళీ మంచి వాటిలతో నేను రిప్లేస్ చేయాలి. ఆ 7 రంగుల్ని 7 గుణాలు, వాస్తవంగా ఆత్మ యొక్క 7 గుణాలు. ఈ ఆత్మ యొక్క 7 గుణాలతో మళ్ళీ మనల్ని మనం నింపుకున్నట్లయితే ఆత్మ ఎలా అవుతుంది అంటే చాలా ప్యూర్గా, చాలా క్లీన్గా, చాలా శుద్ధంగా తయారవుతుంది. దానికి గుర్తుగానే ఈ 7 రంగుల్ని కలిపితే ఏ రంగు వస్తుంది? వైట్ కలర్. ఎస్. సో వైట్ అనేటువంటిది ప్యూరిటీకి సింబల్. ఎప్పుడైతే ఆత్మ ప్యూర్గా తయారవుతుందో, అంటే ఆత్మలో శాంతి వచ్చేసినట్టే, ఆత్మలో ప్రేమను ఉన్నట్టే, ఆనందము ఉన్నట్టే, నేను అలా ఉంటాను, ఇతరులని కూడా అలాగే ఉంచుతాను. నా యొక్క సంబంధాలలో మళ్ళీ ఒక శాంతిగా ఉండేటువంటిది, మధురంగా ఉండేటువంటిది, అర్థం చేసుకోగలిగేటువంటి సంస్కారము, లేదు సానుభూతి చూపించేటువంటి సంస్కారము, హెల్ప్ చేసేటువంటి నేచర్, ఇవన్నీ వస్తాయి. సో వాస్తవంగా 7 గుణాలు ఆత్మ యొక్క బేసిక్ కలర్స్, ఆత్మ యొక్క బేసిక్ క్వాలిటీస్. సో ఆ క్వాలిటీస్తో నన్ను నేను రంగరింప చేసుకోవాలి. అది వాస్తవంగా రంగులు వేయడం అంటే. కేవలం బయట రంగులు వేసుకుంటే వాటిల్ని మళ్ళీ కడిగేసుకుంటే పోతుంది, లేదు డ్రెస్ పాడైంది అని అనుకునే దానికంటే ఎక్కువగా ఈ రోజుల్లో చాలామంది భయపడుతూ ఉంటారు రంగులు వేసుకోవడానికి కూడా. ఇంకా కొన్ని చోట్ల అంటూ ఉన్నారు ఇవన్నీ వేరే దేశం నుంచి వచ్చిన కలర్స్, సో వాటితో క్యాన్సర్ వస్తుంది, ఇలాంటి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయన్నమాట. సో ఆ కలర్స్ వేసుకున్నా వేసుకోకపోయినా భగవంతుడు ఏమంటున్నారు అని అంటే, జీవితంలో శాంతి అనేటువంటి రంగు, ప్రేమ అనేటువంటి రంగు, ఆనందం యొక్క రంగు, అండర్స్టాండింగ్ అనేటువంటి రంగు, ఇలాంటి రంగులతో మిమ్మల్ని మీరు నింపుకోండి పిల్లలు అని భగవంతుడు చెప్తున్నటువంటి సందేశం అన్నమాట. చాలా అద్భుతంగా చెప్పారు అక్కయ్య గారు. ఎటువంటి రంగులు ఒకరి మీద ఒకరు చల్లుకోవాలి, అలానే మనం కూడా ఎటువంటి రంగులతో నింపుకోవాలి అని కూడా ఇక్కడ మీరు మనల్ని మనం నింపుకోవాలి అని అంటూ ఉన్నారు. రెండోది ఇతరుల్ని కూడా నింపాలి. అందుకనే మనం ఆడుకోవడమే కాకుండా ఇతరులకు పోయి పూస్తూ ఉన్నాం రంగుల్ని, కలర్స్ వేస్తూ ఉన్నాము. చూడండి ఇక్కడ ఎంత మంచి మీనింగ్ ఉంది అని అంటే, రంగులు వేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ నేను రంగు తీసుకొని వచ్చాను అనుకోండి, 2 చేతుల్లో రంగు ఉంది నా చేతుల్లో, మీకు పూయడానికి వస్తే ఫస్ట్ మీకున్నటువంటి రంగుని నాకు పూయడం కంటే ముందు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఆ తర్వాత వేరే వాళ్ళకి పూస్తారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ఈరోజు ప్రపంచంలో రకరకాల రంగులు ఉన్నాయండి. ఒకళ్ళు డిప్రెషన్ అనే రంగులో ఉన్నారు, ఇంకొకళ్ళు దుఃఖం అనేటువంటి రంగులో ఉన్నారు, బాధ అనేటువంటి రంగులో ఉన్నారు, ఇంకొకళ్ళు అనుమానం అనేటువంటి రంగులో ఉన్నారు, ఇంకొకళ్ళు మోసం అనేటువంటి రంగులో ఉన్నారు, సెల్ఫ్ గిల్ట్లో ఉన్నారు, రకరకాల రంగులు ఉన్నాయి. సో ఇక్కడ ఎంత మంచి ఆచరణ అనేటువంటిది మనం చేస్తున్నాము అని అంటే, నన్ను నేను ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకున్నాక నా రంగుని మీకు అద్దాలని చూస్తున్నాను. రైట్? అంటే అర్థం ఏంటి? మీ రంగు, మీ నెగటివిటీ రంగు నా పైన పడకుండా ఫస్ట్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాను, ఆ తర్వాత నా పాజిటివ్ రంగు మీ పైన అద్దాలని చూడాలి. అంటే ప్రపంచం నలువైపులా కూడా ఇలాంటి నెగటివిటీ చాలా ఉంది, ఉన్నదే అలాంటి ప్రపంచంలో, ఉన్నదే కలియుగాంతం సమయంలో, కాబట్టి ఉండనే ఉంటుంది. కానీ వాటి యొక్క ప్రభావంలో నేను పడకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడము,
ఒకటి. సెకండ్ స్టెప్, నా రంగులో మిమ్మల్ని అద్దాలి. అంటే నా యొక్క ఆత్మ యొక్క గుణాల రంగు ఏదైతే ఉందో, పాజిటివ్ రంగు ఏదైతే ఉందో ఆ రంగులో మిమ్మల్ని అద్దడానికి చూస్తూ ఉన్నాను. అందుకని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకొని మళ్ళీ నా కలర్ మీ పైన వేయాలని చూస్తూ ఉన్నాను అనమాట. రైట్. సో ఇక్కడ అన్నిటికంటే రంగు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఆ ప్రభావంలో ఉండటము అనే అర్థము. ఇప్పుడు నేను ఆల్ ద టైం పాజిటివిటీ అనే రంగులో ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే నా దగ్గర లేదు. సో ఈ రంగులన్నిటిని అంటే ఆత్మ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, సప్త వర్ణాలు, సప్త గుణాలు ఏవైతే అనుకున్నామో అవన్నిటి యొక్క దాత ఎవరైతే ఉన్నారో పరమాత్ముడు. ఆయన సాంగత్యం అనేటువంటిది కూడా రంగు. చూడండి, సాంగత్యం యొక్క రంగు అని అంటాము. కంపెనీ కలర్స్ అని అంటున్నాం ఇంగ్లీష్లో. రైట్. కంపెనీ కలర్స్ అంటే సాంగత్యం అనేటువంటిది రంగు. సో ఆ రంగులో పరమాత్ముడి యొక్క సాంగత్యం అనేటువంటి రంగులో ఉండాలి. అప్పుడు నేను ప్రొటెక్టెడ్గా ఉంటాను. అప్పుడు నా కలర్ని వేరే వాళ్ళపైన అద్దగలుగుతాను. సో ఫస్ట్ నేను సేఫ్గా ఉండాలి. సో అది పరమాత్ముడి యొక్క సాంగత్యం అనేటువంటి రంగు. పరమాత్ముడు ఇస్తుండేటువంటి సత్యమైనటువంటి జ్ఞానం అనేటువంటి రంగు. ఈ సత్యమైనటువంటి జ్ఞానం అనే రంగు పడితేనే అప్పుడు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది. లేకపోతే అప్పటిదాకా నేను చేసిందే రైట్, నేనే రైట్, ఇంకా అందరు తప్పు, ఇదే భావనలో ఉంటాము. సో ఫస్ట్ జ్ఞానం అనేటువంటి రంగు పరమాత్ముడు ఇస్తూ ఉన్నారు. ఆ జ్ఞానం అనేటువంటి రంగు ఎప్పుడైతే మనం తీసుకున్నామో అప్పుడు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి, ఇలా చేస్తే దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేటువంటిది మళ్ళీ ఆత్మకి రియలైజేషన్ అనేటువంటిది కలుగుతుంది అనమాట. సో పరమాత్ముడి యొక్క సాంగత్యం అనేటువంటి రంగులో ఉన్నట్లయితే అప్పుడు మనం సురక్షితంగా ఉండగలుగుతాము అండ్ మన రంగుని వేరే వాళ్ళకి అద్దగలుగుతాము. చాలా బాగా చెప్పారు అక్కయ్య గారు. మీరు అన్నట్టు ఎటువంటి సాంగత్యము అటువంటి రంగు ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా రావణుని యొక్క రంగుతో నిండిపోయింది చాలా వరకు. అవును. పరమాత్ముని యొక్క రంగు ఎలా నింపుకోవాలంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకు అని అంటే రావణుడి యొక్క రంగు అని అంటారు, ఇంకొకటి సాంగత్యం యొక్క రంగు అని అంటున్నాము. సో ఇక్కడ సాంగత్యం యొక్క రంగు నుంచి చాలా ఎక్కువ మనము అటెన్షన్ పెట్టాలి. ఇంకా ఇంగ్లీష్లో మనం అంటూ ఉంటాము, మీ ఫ్రెండ్స్ ఎవరో చూసినట్లయితే మీరెవరో చెప్పగలుగుతాను అనేటువంటి సేయింగ్ ఉంది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని అంటారు. సో నేను ఎవరితో సాంగత్యం చేస్తున్నాను, ఇక్కడ ఇంతకుముందు అనుకున్నట్టు స్థూలమైనటువంటి సాంగత్యం ఒకటి, నేను మంచివారితో సాంగత్యం చేస్తున్నాను, మంచివారి సాంగత్యం యొక్క రంగులో ఉన్నాను అనేటువంటిది ఒకటి. అది ఈ రోజుల్లో చాలా మారిపోయింది. ఎందుకు అనంటే ఈరోజు మానవుడితో ఎక్కువగా సాంగత్యం కంటే ఎవరితో సాంగత్యం, ఫోన్తో. రైట్. సో దీంతో సాంగత్యం ఎక్కువైపోయింది. సో పరమాత్ముడి యొక్క సాంగత్యం అర్థం చేసుకోవాలి అనంటే నేను ఏదైతే కాంటెంట్ యూస్ చేస్తూ ఉన్నానో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఏది చూస్తూ ఉన్నానో, ఏది వింటూ ఉన్నానో, ఏది మాట్లాడుతూ ఉన్నానో, దేని గురించి చింతన చేస్తూ ఉన్నానో అది సాంగత్యం కదా. చాలా ఈజీగా ఐఎమ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద రియాలిటీ, ద ఒరిజినాలిటీ. ఎన్నోసార్లు అనుకుంటాను నేను పరమాత్ముడి యొక్క సాంగత్యం యొక్క రంగులో ఉన్నాను, నేను శాంతిగా ఉండాలి ఈ పరిస్థితుల్లో, లేదు వాళ్ళు ఇలా మాట్లాడితే నేను ఇలాగే రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లే అవుట్ అయిపోతుంది. అవునా? సో నేను ఎవరితో చాట్ చేస్తూ ఉన్నాను, ఏం చూస్తూ ఉన్నాను, ఏం మాట్లాడుతూ ఉన్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రభావం అనేటువంటిది, ఈ రంగు అనేటువంటిది చాలా ఉంది. ఈ రంగు నుంచి ఎప్పటి వరకు అయితే మనల్ని మనం రక్షించుకోమో అప్పటిదాకా సత్యమైనటువంటి పరమాత్ముడి రంగు అర్థం చేసుకోలేము దివ్య. ఎందుకు అనంటే దీని యొక్క ప్రభావం చాలా ఉంది. రంగు పడుతోంది అని అంటే అర్థం ఏంటి అంటే ప్రభావితం అవ్వటం అనే అర్థము కదా. సో ఒకటైతే నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఫిజికల్గా నేను మంచి వారితో ఉండటము, మంచి మాటలు మాట్లాడే వాళ్ళతో, లేదు మంచి స్థానంలో ఉండటము, ఇది ఇంపార్టెంట్.
దాంతో పాటు లోపల ఏదైతే సాంగత్యం చేస్తూ ఉన్నానో, ఎందుకంటే ఈరోజు ఫిజికల్గా కంటే ఎక్కువ ఇక్కడ చాలా సాంగత్యం నడుస్తుంది. సో ఈ సాంగత్యం పైన, మనస్సు యొక్క సాంగత్యం పైన కూడా చాలా ఎక్కువ అటెన్షన్ అనేటువంటిది ఉండాలి. ఎందుకు అంటే మనస్సులోనే పరమాత్ముడి యొక్క స్మృతి ఉంటుంది, మంచి విచారాల యొక్క, అంటే మంచి ఆలోచనల యొక్క విచారసాగర్ మంతన జరుగుతూ ఉంటుంది. అంతా ఇక్కడ జరుగుతుంది. స్థూలంగా కంటే ఎక్కువ ఇప్పుడు సూక్ష్మత ఎక్కువ. సో ఇక్కడ కూడా మనం మంచి ఆలోచనలతో ఉన్నట్లయితే, మనస్సుని ఎప్పుడు సేఫ్గా పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్, మన ఫిజికల్ బాడీ, ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్. లేదంటే ఈరోజు మనం చూస్తున్నాం చిన్న చిన్న వయసుల్లోనే మనం పిల్లలు డిజిటల్ అడిక్షన్స్కి అయిపోతూ ఉన్నారు. సో ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి వారి జీవితంలో తెలియట్లేదు. కొన్ని గేమ్స్ ఎలా ఉన్నాయి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, సూసైడ్ చేసుకునేంత దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. లేదు వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకునే వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. లేదు ఏదో కొత్తది ట్రై చేయాలి అనేటువంటి చెడు సాంగత్యంలో వెళ్ళిపోతున్నారు, అడిక్షన్స్లో వెళ్ళిపోతూ ఉన్నారు. చెడు మార్గం అనేటువంటిది బాగా ఈజీగా అయిపోయింది. సో ఈ యొక్క సాంగత్యం నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవాలి. స్పెషల్లీ యంగ్స్టర్స్కి ఇది, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మొబైల్ లేకుండా ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా అయిపోతూ ఉన్నారు. సైకలాజికల్లీ దే ఆర్ బికమింగ్ సో అడిక్టెడ్. అది లేకుండా ఒక 10 నిమిషాలు మొబైల్ చూసుకోకుండా ఉండలేకపోయినటువంటి స్థితి. అంటే సాంగత్యం అనేటువంటిది మానవ సాంగత్యం కంటే ఎక్కువ మెషిన్ సాంగత్యం ఎక్కువైపోయింది ఇప్పుడు. సో పరమాత్మని సాంగత్యం చేయాలి అని అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. మొట్టమొదట శుభభావనలు, శుభకామనలు, మంచి ఆలోచనలు, అవసరమైనటువంటి ఆలోచనలు, పనికిరానటువంటి ఆలోచనల గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండటము, అనుమాన పడటము, లేదు సెల్ఫ్ని గిల్ట్గా ఫీల్ చేసుకోవడము, ప్రతిసారి దోషిగా అనుకోవడము, ఇలాంటి విషయాల నుంచి ఎప్పుడైతే మనల్ని మనం సేఫ్గా పెట్టుకుంటామో అప్పుడు పరమాత్ముడి యొక్క రక్షణ, పరమాత్ముడి యొక్క ఛత్రఛాయలో, రంగులో మనల్ని మనము రంగరించుకోగలుగుతాము. చాలా స్పష్టంగా చెప్పారు అక్కయ్య. మీరు అన్నట్టు ఈ ప్రపంచంలో ఇటువంటి రకరకాల రంగులు చాలానే ఉన్నాయి, అందరిలోనూ ఉన్నాయి. సో అటువంటి రంగుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా మంచి రంగులలో మనం సురక్షితంగా ఉండాలి, ఆ పరమాత్మని యొక్క ఛత్రఛాయలో మనం ఎలా ఉండాలి అని చాలా స్పష్టంగా వివరించారు అక్కయ్య గారు. ఈ కలర్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన సాయంత్రానికి ఒకరికొకరు అందరూ కలిసి స్వీట్స్ అనేవి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ఈ స్వీట్స్ యొక్క అర్థం ఏమిటి అక్కయ్య గారు? ఇలా ఇవ్వడానికి గల, అంటే ప్రతి పండగకి కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటారు. అవును. ఈ పండగలో స్వీట్స్ ఇవ్వడానికి గల అర్థం ఏమిటి అక్కయ్య గారు? సో మీరు అన్నట్టు ప్రతి పండుగకి స్వీట్కి చాలా ఎక్కువ కనెక్షన్ ఉంది. స్వీట్ అంటే ఏంటి? మంచికి గుర్తు. స్వీట్ అనగానే మధురత, దానికి ఇంకొక పర్యాయ పదం లేదు, ఇంకొక టేస్ట్ లేనే లేదు చెప్పడానికి. సో స్వీట్ అంటేనే మధురత అనేటువంటిది జస్ట్ ట్రాన్స్లేషన్ చేసినట్లయితే, సో మధురంగా ఉండాలి అనేటువంటి దానికి గుర్తుగా మన జీవితంలో మధురతను తీసుకొని రావాలి, నోటిలో మధురత రావాలి, ఆలోచనల్లో మధురత ఉండాలి, నా యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో, నా యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో, నా కర్మలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అన్నిట్లోనూ స్వీట్నెస్ తీసుకొని రావాలి. ఇదే స్వీట్నెస్ని ఇచ్చిపుచ్చుకోవడము. దాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి చెప్తే మనం కేవలం బయట నుంచి స్వీట్స్ ఇస్తూ ఉన్నాము. నార్త్ ఇండియాలో అయితే చాలా ఎక్కువ స్వీట్స్ ఇచ్చిపుచ్చుకోవడాలు, మరి ఒకరినొకరు కలవడము, అంటే ఆలింగనం చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఇట్లాంటి అలవాట్లు కొంచెం తక్కువ, కానీ నార్త్లో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో వాస్తవంగా ఆలింగనం చేసుకోవడము, ఒకరినొకరు కలవటము అని అంటే వాస్తవంగా పరమాత్ముడు ఏమంటారు అని అంటే మీ సంస్కారాలని నా సంస్కారాలని కలుపుకోవడము అనేటువంటి దానికి గుర్తు. ఎప్పుడైతే ఇద్దరు సంస్కారాలు ఒకరికొకరు కలుస్తాయో అప్పుడు జీవితంలో మధురత అనేటువంటిది వస్తుంది కదా. సంస్కారాలు కలవకుండా ఈరోజు నేను మంచి స్వీట్స్ మీ ఇంటికి తీసుకొని వచ్చాను, మరి మీ దగ్గర ఏమో లేవు, నాకు కల్పిస్తూ ఉంది, నువ్వేమో ఆ స్వీట్స్ ఇవ్వట్లేదు అనేది నాకు అర్థమైపోయింది. ఎందుకు ఇన్ని 100 రూపాయలు ఖర్చు పెట్టి వీరింటికి స్వీట్స్ తెచ్చాను, మామూలు తెస్తే సరిపోయిండేది, ఊరికే వేస్ట్ చేసేసాను డబ్బులని. నేను స్వీట్స్ అయితే ఇచ్చాను,
కానీ ఆ ఎనర్జీ ఏదైతే మీకు ఇస్తూ ఉన్నానో అది మీకు అర్థం కదా, తప్పకుండా అర్థమవుతుంది కదా, తప్పకుండా యూ కెన్ ఫీల్ దట్. సిస్టర్ తెచ్చింది కానీ బట్ పైకి తెచ్చింది ఊరికే, అంతేగాని లోపల అన్ని ఇలాగే ఆలోచిస్తున్నట్టు అనిపించింది అని అనుకుంటారు కదా, మంచి వైబ్రేషన్ అనేది రాదు కదా. సో తప్పకుండా ఇక్కడ ఒకరికొకరు ఈ స్వీట్నెస్ నిచ్చిపుచ్చుకోవడము అని అంటే లోపల నుంచి కూడా అలాంటి ఆలోచనలని తీసుకొని రావడము, మంచి ఆలోచనలను తీసుకొని రావడము, ఒకరికొకరు అర్థం చేసుకోవడము, లేదు హెల్పింగ్ నేచర్ అని అనివ్వండి, లేదు సానుభూతి చూపించటము, సహానుభూతితో ఉండటము, మధురంగా ఉండటము, వీటన్నిటికీ గుర్తుగా స్వీట్స్ ఇచ్చిపుచ్చుకోవడము. ఇంకొకటి సంస్కారాల్ని కలయిక చేసుకోవడము, కలిసి ఉండటానికి గుర్తుగా, ఒక యూనిటీని తీసుకొని రావడానికి గుర్తుగా ఈ విధంగా ఒకరికొకరిని కలవటము. అంటే ఈ 3 విషయాల్ని మామూలుగా చేయడం జరుగుతుంది. ఒకటి కాల్చటము, ఇంకొకటి ఆడుకోవడము, రంగులతో ఆడుకోవడము, మూడోది కలవటము. కలవటం అంటే మంగళ మిలన్ అని అంటారు దాన్నే. అంటే స్వీట్స్ ఇచ్చి పుచ్చుకోవడము, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడము. సో వాస్తవంగా నా సంస్కారాలని మీ సంస్కారాలతో మ్యాచ్ చేసే విధంగా ఆ విధంగా జీవితాన్ని పెట్టుకోవడం, అది వాస్తవంగా స్వీట్స్ ఇచ్చి పుచ్చుకోవడము, సంతోషంగా ఉండటము. ఇలా ఉన్నట్లయితే ఇంకా ఈ పండుగకి అర్థము పరమార్థము. ఎందుకనంటే బ్రహ్మకుమారిస్లో నిరాకార శివ పరమాత్ముడు మనకేం నేర్పించారు అని అంటే హోలీకి 3 అర్థాలు చెప్పడం జరిగింది, చాలా మంచి అర్థాలు. ఒకటి HOLY, హోలీ, ఇంగ్లీష్ హోలీ. హోలీ అని అంటే పవిత్రత, పవిత్రత అంటే ప్యూరిటీ, అంటే ఎప్పుడు శుద్ధంగా, పవిత్రంగా, ప్యూర్, క్లీన్, ఇవన్నీ ఆత్మ యొక్క గుణాలు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతామో, అంటే పరమాత్ముడి యొక్క సాంగత్యంలోకి వచ్చామో, హోలీగా అవుతామో, పవిత్రంగా అవుతామో. రెండో హోలీ అర్థం, హిందీలో హోలీ అని అంటే అర్థం ఏంటి అని అంటే హో గయి, అంటే పరమాత్మ నేను నీవాడిగా అయిపోయాను. అదే ఫస్ట్ కథతో మనం ముడిపెడితే ప్రహ్లాదుడు అంటే పరమాత్ముడి వాడు, ప్రభుకే ఔలాద్, పరమాత్ముడి యొక్క సంతానము. సో హోలీ అని అంటే నేను నీ వాడిగా అయిపోయాను, నేను నీ సంతానాన్ని, నీవు సర్వశక్తివంతుడివి, నేను కూడా మాస్టర్ సర్వశక్తివంతుడిని, నువ్వు శాంతి సాగరుడివి, నేను శాంతి స్వరూపాన్ని, నువ్వు ప్రేమ సాగరుడివి, నేను ప్రేమ స్వరూపాన్ని. అంటే నేను నీ వాడిగా అయిపోయాను, ఆ తండ్రి యొక్క సంతానంగా అయిపోయాను. అదే ప్రహ్లాదుడు. మూడో హోలీ అని అంటే అర్థం ఏంటి అని అంటే జరిగిపోయిన దాన్ని, జరిగిపోయాయి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదైతే గతించిందో అవన్నీ గతించిపోయాయి. అందుకనే మొట్టమొదటి ఆచారం ఏంటి, కాల్చేసే ఆచారము. అది కూడా సంవత్సరం యొక్క లాస్ట్ లో కాలుస్తూ ఉన్నాము అని. అంటే గడిచిపోయింది ఏదైతే గడిచిపోయిందో సంవత్సరం అంతా, లేదు ఇప్పటిదాకా మన లైఫ్ లో ఏవైతే గడిచిపోయాయో, ఏవైతే అనవసరమైనటువంటివి, పనికిరానటువంటివి, అలాంటి నెగటివ్ ఫీలింగ్స్, డిమోషన్స్, లేదు అలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటివి అయిపోయాయి. లెట్ మీ స్టార్ట్ ఎ న్యూ డే. ఇది మూడో హోలీ, రైట్? సో ఒకటి పవిత్రంగా కావటము, అది పరమాత్ముడి యొక్క సాంగత్యంలో పవిత్రంగా అవుతాము. అదే గుర్తుగా హోలీ, భగవంతుడా నేను నీవాడిగా అయిపోయాను, ప్రహ్లాదుడిగా అయిపోయాను. అప్పుడు ఏదైతే గడిచిపోయిందో హోలీ, ఏవైతే గడిచిపోయాయో, గతించిపోయాయో వాటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టడము, లేదు కాల్ చేయడము. సో చూడండి ఎంత చక్కగా ఈ అర్థాలన్నీ ఉన్నాయో మనం చేసుకునేటువంటి పండుగలు. కానీ ఇప్పుడు కేవలం పండుగను మాత్రం చేసుకుంటూ ఉన్నాము, అర్థాన్ని మర్చిపోయాము. సో ఇప్పుడు స్పిరిచువాలిటీ, లేదు బ్రహ్మకుమారి స్పెషల్గా మనకి ఏం నేర్పిస్తూ ఉన్నారు అని అంటే సనాతన ధర్మంలో ఏవైతే అర్థాలు ఉన్నాయో, సనాతన ధర్మంలో ఏవైతే మనకు చెప్పారో, మీరు కేవలం ఆచారాలు ఒక్కటే చేసుకోకండి, ఆచారంతో పాటు ఆచరణ కూడా చేయించుకోండి అని చెప్తున్నారు. మనం అవే చేస్తున్నాం ఇక్కడ. కేవలం కాల్ చేయడము, లేదు రంగులు వేసేసుకోవడము, లేదు స్వీట్స్ పంచుకోవడం ఒకటే కాదు, దాని యొక్క అర్థం ఏంటి అనేటువంటిది ఆచరణలో తీసుకొని రండి. సనాతనంగా ఏదైతే చెప్తారో, యాక్చువల్లీ హోలీ పండుగ సత్యుగం నుండి ఉంది అని అంటారు.
ఎందుకు అంటే సంతోషాన్ని తీసుకొని వచ్చే పండుగ. సత్యుగము అని అంటేనే ఆనందంలో ఉండేటువంటి యుగము. సో హోలీ అప్పటి నుంచి ఉంది అని అంటారు. సో ఇప్పుడు ఆ కలర్ వెళ్ళిపోయి నెగటివ్ కలర్లోకి వచ్చేసాం కాబట్టి కలియుగంలో ఏం చెయ్యాలి అనేటువంటిది సనాతనంగా మనకు చెప్పినటువంటిది బ్రహ్మకుమారీస్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుందన్నమాట. సో వాస్తవంగా మనం ధర్మం నుంచి బయటకు తీసుకొని రావటము లేదు వేరే ధర్మంలోకి తీసుకెళ్ళిపోవడం అలాంటిది కాదు. మన సత్యమైన ధర్మం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క ధర్మం ఏంటి? శాంతి, ప్రేమ. ధర్మము అని అంటే సంస్కృతంలో ధారణ అని అర్థము. సో ఆత్మ యొక్క సత్యమైన ధర్మము, సత్యమైన ధారణ ఏంటి అంటే శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందము. 7 గుణాలు ఆత్మ యొక్క ధర్మము. సో మనము ఆధ్యాత్మికతలో బ్రహ్మకుమారీస్లో ఇంకా ఎంత చక్కగా మనము మన ధర్మంలోకి స్థితం అవ్వాలి, మన సనాతనంగా ఏదైతే మన పెద్దవాళ్ళు నేర్పించారో దాంట్లో ఎలా స్థితం అవ్వాలి అనేటువంటిది నేర్పించడం జరుగుతుంది. అంతేకాని ఎవరిని ధర్మంలో నుంచి తీసేయడం ఇలాంటి కాన్సెప్టే లేదు. సో సత్యుగం నుంచి ఉండేటువంటి పండుగ కలియుగంలో మీనింగ్ మారిపోయింది. మళ్ళీ అలాంటి సత్యుగి మీనింగ్ ని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అన్నమాట. ఈ పండుగలో ఉన్న ఆచారాల గురించి, పద్ధతుల గురించి ఆధ్యాత్మికంగా చాలా వరకు తెలియదు అక్కయ్య బయట ప్రపంచంలో వారికి. ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా అందరికీ కూడా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. హోలీ అనేది ఒక్కరోజే కాదు, రోజు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా చెప్పారు, విత్ 0 కాస్ట్. కరెక్ట్. ఓకే, ఆ ఒక్కరోజు కలర్స్ తో చేసుకున్నా గానీ రోజు కూడా మనం హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు విత్ ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనస్ఫూర్తిగా 0 కాస్ట్ సంతోషంగా రోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. స్వీట్స్ పంచడానికి కూడా ఏం కాస్ట్ లేదు. లేదక్కయ్య గారు. అండ్ మీకు షుగర్ కూడా రాదు తీసుకున్నా. ఈ కలర్స్ వల్ల కూడా చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, క్యాన్సర్స్ అన్ని రకరకాలుగా ఉన్నాయి. హోలీ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. మరి మరొకసారి ప్రేక్షకులందరితో మేము విన్నపం ఏం చేస్తున్నాము అని అంటే, ఈ అర్థంతో మీ జీవితంలో ఆచరణ చేసేటువంటి ఆచారాలని తీసుకుని రండి. ఆచారంతో పాటు ఆచరణలను కూడా చేయండి. అప్పుడు మీ జీవితం నిజంగా హోలీగా, అంటే పవిత్రంగా, శుద్ధంగా, యూనిటీతో చాలా ముందుకు వెళ్ళగలుగుతారు, సంతోషంతో ఉండగలుగుతారు. మరి ఇలాంటి మంచి రంగుల్ని మీ జీవితంలో మళ్ళీ అనుభవం చేయాలి అనేటువంటి శుభాకాంక్షలతో మరొకసారి అందరికీ కూడా హ్యాపీ హోలీ. విన్నారు కదా హోలీ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం అక్కయ్య. నమస్కారం. థ్యాంక్ యూ.